నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు. నా పార్టీ కాప్ పార్టీ, కమ్యూనిటీ తప్పించి నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది ఉండదు. కాపులు ఎక్కడుంటే ఖచ్చితంగా అక్కడే సపోర్ట్ చేస్తూ ఉంటాను. మనకి 40 సంవత్సరాలుగా మన విశాఖపట్నానికి ఎంపీ సీట్ అనేది ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. అంటే పార్టీ ఇవ్వడం అంటే పెద్ద పార్టీస్ కాంగ్రెస్, టీడీపీ అలా. ఇప్పుడు కాంగ్రెస్ ప్లేస్లో వైసీపీ వచ్చింది. 40 సంవత్సరాల తర్వాత బెస్ట్ పార్లమెంటరీ అవార్డు తీసుకుని 2011లో ఉన్న వ్యక్తి మనకి ఎంపీగా రావడం మన అదృష్టం. ఆవిడ నాకు అన్న ద్వారా ఇప్పుడు 96లో నాకు పరిచయం గుడివాడి గురునాథరావు గారి దగ్గర నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకలాగే మాట్లాడతారు, ఒకలాగే నవ్వుతారు, ఒకలాగా అందరిని అఫెక్షనేట్గా దగ్గర తీసుకుని ఇంట్లో సభ్యులుగా ట్రీట్ చేస్తారు. ఎప్పుడైనా ఆవిడ దగ్గరికి రాగానే మనకి మన ఇంట్లో అక్క చెల్లెల్ని వదిలిని చూసిన ఫీలింగ్ తప్ప ఇంకోటి ఉన్నది. అలాంటి వ్యక్తి విద్యార్థికురాలు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోకపోతే రేపొద్దున విశాఖపట్నం రోజు రోజుకి అంతర్జాతీయంగా మన విశాఖపట్నానికి మంచి పొజిషన్ వచ్చే టైంలో మనం ఇంట్లోకి వెళ్ళి వదిన లేకపోతే అక్క మా పని ఇది అని చెప్పుకోగలిగే సిచ్యువేషను మనం బొత్స ఝాన్సీ గారిని గెలిపించుకున్న రోజే మనకు అది సాధ్యం అవుతుంది. అదర్వైజ్ ఇంకో దగ్గరికి వెళ్తే మనం గుమ్మం దాకా ఉండాలి. ఇంకా మహా అయితే బెడ్రూమ్ కాదు కదా, అట్లీస్ట్ కిచెన్ డైనింగ్ దగ్గర కూడా వెళ్ళే సిచ్యువేషన్స్లో ఉంటాం. అలా కాదు, మనం ఎట్టి పరిస్థితుల్లో మనకి మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనం ఓట్ చేస్తే ఖచ్చితంగా బొత్స ఝాన్సీ గారిని అత్యధిక మెజారిటీతో, మనకి 7 నియోజకవర్గాలు ఉన్నాయి విశాఖపట్నంలో, అందులో 4 నియోజకవర్గాల్లో మనం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. మిగతా 3 కూడా సెకండ్ పొజిషన్లో ఉన్నాం. ఈరోజు బొత్స ఝాన్సీ గారు గెలుపు కాపులు గెలుపు. ఎందుకంటే అంత 4 నియోజకవర్గాల్లో పూర్తిగా ఫస్ట్ పొజిషన్లో ఉండి 5.5 లక్షల జనాభా ఉండి మనం కానీ ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా పూర్తిగా మూల్యం మనమే చెల్లించుకోవాలి. సిగ్గుతో తలంచుకునే పరిస్థితి ఏర్పడుద్ది. దయించి అటువంటి పరిస్థితి రాకుండా చూడమని కాపు కుటుంబ సభ్యులందరినీ వేడుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆవిడ ఎంపీగా అవ్వాలి అంటే ఎమ్మెల్యేలుగా వీళ్ళని కూడా ప్రోత్సహించాలి. మనం విశాఖపట్నంలో అదే నార్త్ నియోజకవర్గంలో ఈరోజు వైసీపీ తరఫు నుంచి కేకే రాజు గారు పోటీ చేస్తున్నారు. ఇన్ కేసు మనకి జనసేన, టీడీపీ ఆర్ బీజేపీ ఏదైనా కాపు కులానికి చెందిన ఎవరికి ఇచ్చినా కూడా ఈరోజు నేను ఈ వేదిక మీదకి వచ్చి ఉండేవాడు కాదు. కానీ జనరల్గా ఎప్పుడైనా సరే ఇద్దరు మన కులస్తులు ఎవరైనా పోటీ పడుతుంటే చెప్తుంటారు, ఇద్దరులో బెస్ట్ చూడండి, స్ట్రాంగ్ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేయమని. ఎందుకంటే ఇద్దరం కొట్టుకుంటే ఇద్దరం కొట్టుపోయి గోడగోడికి వస్తుంది అనే ఫీలింగ్తో ఎప్పుడూ అదే చెప్తుంటారు. ఈరోజు ఇటు కేకే రాజు గారు, అటు ఇంకో రాజు గారు. ఆ రాజుగారితో కంటే కూడా గత 17 వార్డులు చేసినప్పుడు ఆ రోజు మ్యాక్సిమం మనం చెప్పిన వ్యక్తులకి టికెట్లు ఇస్తూ కాపీ కమ్యూనిటీ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ అవసరాలను గ్రహించి కమ్యూనిటీ అనే ఫీలింగ్ లేకుండా అన్న, అక్క, తమ్ముడు, చెల్లి అని అందరినీ పలకరిస్తూ వాళ్ళ యొక్క ఇది చేస్తూ బాణాల శ్రీనవని, ఉషశ్రీ గారని, అప్పారావు గారని కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి లిఫ్ట్ ఇస్తూ ఎంతో దగ్గరగా మనకి మన కమ్యూనిటీ దగ్గరగా వచ్చిన కేకే రాజు గారిని కూడా మనం అత్యధిక మెజారిటీతో గెలుపుతున్న అవసరం ఉంది. పర్సనల్గా చెప్పాలి అంటే నాకు చాలా చాలా క్లోజ్. ఎప్పుడు కూడా మూర్తన్నంపుడు అన్నానే పిలుస్తుంటాడు అన్నమాట. అలాంటి వ్యక్తికి పర్సనల్గా కూడా నేను చెప్పడం జరిగింది. ఇన్ కేసు మా కమ్యూనిటీ నుంచి ఎవరైనా పోటీ చేయకపోతే తప్పకుండా నీకు సపోర్ట్ చేస్తాను తమ్ముడు, ఒకవేళ ఎవరైనా చేస్తే మాత్రం నేను చేయలేను, అది నా ఇబ్బంది అని చెప్పాను.